సో గైస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నౌకరీలో ఫేక్ అయితే ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని కంపెనీస్ వల్ల. సో ఆ కంపెనీస్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ అలాంటి వాటికి మనం దూరంగా ఎలా ఉండాలి అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నా ఈరోజు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఫ్రాడ్ అండ్ ఇలాంటి వాటికి నేను కూడా వెళ్ళాను. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పేసి వీడియో తీస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక. సో గైస్ ముందుగా దీనికోసం మీరు మీ క్రోమ్కి అయితే వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళి నౌకరీ అని టైప్ చేయండి. సో మనకి మీకు ఫస్ట్ పేజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ పేజ్లో క్లిక్ చేయండి. అండ్ మీరు ఇంతకుముందు మీరు నౌకరీలో ఇంకా ప్రొఫైల్ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసుకోండి, సో దట్ మీరు కంపెనీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నౌకరీ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత స్లో ఉంది కొంచెం. సో గైస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఫ్రెషర్స్ ఆఫ్ క్యాంపస్ అని అయితే కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రెషర్స్కి ఇలా 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏదైతుందో, సో మీకు ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఏదైతుందో అది ఎక్స్పీరియన్స్. మీరు ఫోన్లో ఓపెన్ చేసినా కూడా ఇలానే వస్తుంది సేమ్. సో యాప్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్కి అయితే. మన విండోస్కి అయితే వెబ్సైట్ ఉంటాయి కదా, వెబ్సైట్లో ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మనం ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్కి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని 0 మీద పెట్టేస్తే మనకు ఫ్రెషర్స్ వస్తాయి. సో ఇందులో ఫేక్ ఏది రియల్ ఏది అనేది ఒక ఐడెంటిఫై చేయడం కోసం మీకైతే నేను ఒక సజెషన్ చెప్తున్నా. సో ఇది ఉంది, HR రిక్రూటర్. ఇది ఒక పేరు ఇచ్చారు, అండ్ ఇంట్రెస్టెడ్ లక్నో. ఓకే, ఇదంతా ఇచ్చారు. ఓకే, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దొరికేసింది. HR రిక్రూటర్, వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రూ అండ్ కన్సల్ట్ అని పెట్టారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ టాలెంట్ అక్విజిషన్, అట్రాక్ట్ సోర్స్, స్క్రీన్ అండ్ హైర్ ఎ క్యాండిడేట్, కండక్ట్ ఇంటర్వ్యూ అండ్ అసైన్మెంట్స్. సో ఈ కంపెనీ వచ్చేసి ఫేక్. సో ఫేక్ అని ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ రివ్యూస్లో డైరెక్ట్ వీళ్ళు కాంటాక్ట్ ఇస్తున్నారు. ఇది కంపెనీ బేస్ కాదు. ఒక బ్రోకర్ అనేది వీడు ఉన్నాడు, బ్రోకర్ ఇది. సో ఇది కంపెనీ బ్రోకర్తో నడుస్తుంది. సో దీనికి అప్లై చేయకండి. దీనికి అప్లై చేస్తే వాడు మీకు కాల్ చేస్తాడు, ఇప్పుడు మన కమిషన్ అడుగుతాడు. ఇట్లా పెద్ద స్టోరీ ఉంటుంది, దీన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే కంపెనీ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏది ఫేక్ ఏది రియల్ అనేసి చూసుకుందాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో కంపెనీ చూసుకుందాం, ఒకటి రియల్ చూసుకుందాం. రియల్ ఎట్లా చూసుకోవాలనేసి చూద్దాం. ఇది యాక్సిస్ బ్యాంక్ ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, HR రిక్రూటర్ బ్యాంకింగ్ జయానగర్ ప్రిఫర్డ్ విత్ మలయాళం కన్నడ. ఇది యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీస్ చాయిస్. ఇది రివ్యూ అనేది ఉండాలి. రివ్యూస్ ప్లస్ ఇంతమంది రివ్యూస్ ఉన్నాయి, 27,465 రివ్యూస్ ఉన్నాయి. స్టారింగ్ వచ్చేసి 3.7 ఉంది. అండ్ ఇది నియర్ ఎక్కడ అంటే బెంగళూరు. అండ్ ఫ్రెషర్స్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది ఎలిజిబుల్. జాబ్ హైలైట్స్ చూసుకోండి, ప్లస్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, రివ్యూస్ చూసుకోవాలి, స్టారింగ్ చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీ చాయిస్ రివ్యూస్ చదవండి. మీకు ఇక్కడ ఒకటి అంబిషన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి కామెంట్స్ చూడండి. సో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కంపెనీ ఎంత రియల్ అండ్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకు బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు, జాబ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఆఫీస్ క్యాబ్ షెల్ట్ అవుతుంది, క్యాఫ్టేరియా, ప్రొఫెషనల్ డిగ్రీ, చైల్డ్ కేర్ ఫెసిలిటీ. సో వీళ్ళ బెనిఫిట్స్ ఇవి. సో ఈ కంపెనీకి మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ చేసి MBA అలాంటివి చేసి ఉంటే, MBA HR చేసి ఉంటే, సో ఈ కంపెనీకి మీరు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి రివ్యూస్ అండ్ నెక్స్ట్ కామెంట్స్. ఆ రివ్యూస్ అండ్ వాళ్ళు ఇచ్చే కామెంట్స్ అండ్ మీ రివ్యూస్ ఇచ్చే వాటిని చూసుకొని అండ్ స్టారింగ్ చూసుకొని ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని ఆ తర్వాతే అప్లై చేయాలి. అండ్ ఇంకొక ఫేక్ కంపెనీ చూద్దాం. ఇప్పుడు స్క్రోల్ చేస్తే మనకు చాలా అంటే చాలా ఉంటాయి. ప్రతిదానికి మనం అప్లై చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే పర్ఫెక్ట్ది అండ్ అఫీషియల్ లింక్ ఉన్నది అండ్ రిజిస్టర్ ఉన్నది అప్లై చేసుకోవడం బెటర్.
సో మీరు బ్రోకర్ చేతిలో ఇరుక్కొని మీ డాటా కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు డాటా కలెక్ట్ చేసుకొని మీకు కాల్ చేసి మేము ఇన్స్టిట్యూట్, ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఫేక్ కంపెనీ అని పెట్టుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ అది యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు కోర్స్ నేర్పిస్తామంటారు, ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ అంటారు. అక్కడికి పోయిన తర్వాత ఇంటర్వ్యూ అంటారు. ఇంటర్వ్యూ తర్వాత మనని అది ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత అర్థమవుతుంది. వాళ్ళు మనకి ఇంత ఛార్జ్ చేస్తారు, మేము నేర్పిస్తాం, మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అలా మాట్లాడతారు. అండ్ ఇంకొక ఫేక్ కంపెనీ చూపిస్తాం మీకు. ఓకే, ఇది కూడా ఉంది. ఇది ఇంటర్న్షిప్ కొంచెం దొరుకుతలేదు. ఓకే, ఇక్కడ దొరికింది ఒకటి. ఇది ఫేక్ అని ఆల్రెడీ చెప్పా. ఓకే, ఫ్రెష్ ఆఫ్ క్యాంపస్ కాదని మన హైదరాబాద్ చూద్దాం. సో ఫ్రెషర్స్ జాబ్స్, సెలెక్ట్ ఫ్రెషర్. సో నేను ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటా. ఒక్క నిమిషం, మీకు సర్చ్లో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఆర్ ఫ్రంట్ ఎండ్, మీకు నచ్చిన రోల్ అయితే చూస్ చేసుకోండి. నేను ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకున్నా. సరే, మీకు కొంతమందికి ఒక్కొక్కటి కూడా ఉంటుంది. ఫుల్ స్టాక్ .NET డెవలపర్ కొన్ని సజెషన్లు వచ్చింది కదా, సజెషన్ క్లిక్ చేస్తున్నా. అండ్ కొంతమంది మెన్ స్టాక్ అంటున్నారు. ఈ మధ్య ట్రెండ్లో ఉంది మెన్ స్టాక్ నిజంగానే. సో అది కూడా క్లిక్ చేస్తున్నా. మెన్ స్టాక్ ఫ్రెషర్, లొకేషన్ హైదరాబాద్. సో చూద్దాం, ఇప్పుడు సర్చ్ కొడతా, ఎన్ని వస్తే చూద్దాం ఇప్పుడు కంపెనీస్. సో చూడండి, చాలా అయితే వచ్చేసినాయి మనకి రివ్యూస్ కంపెనీస్. సో ఇందులో ఫేక్ ఏది రియల్ ఏదో అనేది ఎట్లా కనిపెట్టాలనేది చెప్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది, కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు మెయిన్ బ్లాక్కి వెళ్తారు. బ్లాక్లో చూసుకుంటే మీకు డిఫరెంట్ రోల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫ్రెషర్స్కి అయితే లేవు, ఇది మొత్తం హైర్ చేసేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. బట్ ఇక్కడ కంపెనీ నేమ్ అండ్ రివ్యూస్ లేవు. సో ఇది ఫేక్. సర్డ్ ఇంజనీర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇది ఫేక్ అనమాట. ఎట్లా అంటే ఫేక్ అని ఎట్లా చెప్తున్నా అంటే మీరు అడగొచ్చు, ఫేక్ అని ఎట్లా చెప్తున్నా అని. గైస్, ఒకవేళ రియల్ అయితే వాటి రివ్యూస్ ఇవ్వాలి, ప్లస్ స్టారింగ్ ఉండాలి అండ్ బెనిఫిట్స్ ఉండాలి. ఇవి ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా పెట్టాడు అనుకోండి, పక్కాడు బ్రోకర్ ఆర్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ అది. సో అలాంటి వాళ్ళ చేతిలో చిక్కుకోవడం కన్నా అది క్యాన్సిల్ చేసి వేరే వాటికి అప్లై చేయండి. సో ఇంకొన్ని చూద్దాం. సో ఇక్కడ జావా డెవలపర్ ఉంది, ఇది కూడా ఫేకే. సో ఇవన్నీ రివ్యూస్ ఏదైతే లేవు అన్నీ ఫేకే. మీరు ఏటిగా అప్లై చేయకండి. అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా రివ్యూస్ చూడండి. రివ్యూస్ అండ్ స్టారింగ్ అండ్ కంపెనీ పెద్దది స్టార్ట్అప్ అయినా సరే దానికి రివ్యూ ఉంటుంది, ఖచ్చితంగా రివ్యూ ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఉందని ఒక కంపెనీ చూస్ చేసుకున్నప్పుడు సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఉన్న కంపెనీ చూస్ చేసుకున్నప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఎలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ జాబ్స్ అసలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అని అయితే టైప్ చేసా. సో ఇక్కడ చాలా వచ్చాయి, ఇక్కడ చాలా రోల్స్ ఉంటాయి. రోల్స్ కేటగిరీ ఇక్కడ సైడ్కి చూసుకుంటే స్టైఫండ్ బేస్డ్ ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, పోస్ట్ ఇండస్ట్రీ, ఇక్కడ అన్నీ అనిపిస్తున్నాయి ఈజీగా. సో నేను దాని గురించి చదువుకోండి. సో ఇక్కడ ఒకటి ఉంది హెల్త్ కేర్ కంపెనీ. సో ఈ కంపెనీని క్లిక్ చేద్దాం. సో ఇది రియల్ ఫేకా అనేది ఎట్లా చెప్తా అంటే ఇంకా క్లిక్ చేస్తే మీరు ఆ విండోకి వెళ్తారు కదా, ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి అండ్ స్టారింగ్ ఉంది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోల్. అండ్ కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఫ్రెషర్స్ టు 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి హైర్ చేస్తారు. సగిలిటీ హెల్త్ కేర్ అంట. అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో రివ్యూ anonymous, we can learn work quickly. సో రీడ్ ఆల్ 2014 రివ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇది 100% జెన్యూన్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్, కంపెనీ నేమ్ కొట్టండి డైరెక్ట్.
కాపీ చేసుకోండి కంపెనీ హెల్త్ కేర్గా. కాపీ చేసుకొని న్యూ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ కాపీ చేస్తే మీకు ఈ కంపెనీ రియల్ ఫేకా అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ ఆర్గనైజేషన్ సంగిలిటీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ లిస్టెడ్ ఉందో లేదా నాకు ఇంకా తెలియదు. ఇది ఫౌండెడ్ వచ్చేసి 2022 వెబ్సైట్ చూపించాలనుకుంటున్నాను. ఇది ఒక వెబ్సైట్. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని అప్లై చేసుకుంటే బెటర్. సో ఫ్రాడ్ అనేది జరగదు. అండ్ ఇంతే మీకు చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్ రిలేటెడ్ టు ఇదే టాపిక్స్ ఉంటాయి. అండ్ మీరు కూడా నాలాగా ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆఫర్స్ అయితే అప్లై చేస్తున్నారు. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది నా జర్నీ. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకోతే ఈ వీడియోకి నేను ఈ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ కామెంట్స్ కూడా చేయండి సో దట్ నాకు కూడా మోటివేట్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని తీస్తూ ఉంటా. వీడియోలు ఇంతే ఉంటా. బాయ్, పీస్.